బండి వస్తుందన్న షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆమె ఏపీ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానమ్మా. అది నేనైనా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత నేను మీకు చెప్తా. నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం. అది మీరు అందరూ అదే దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ లైన్ అమ్మా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ఉదయం జాయిన్ అవుతా ఉన్నారు. షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు షర్మిలమ్మ గారు వాళ్ళ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. ఏ పార్టీ లైన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మేము వెళ్తాము. అది అందుట్లో అవి నాకు తెలియదు అండి. నేను ఇంకా జాయిన్ కాంది రమణ గారు, నేను ఇంకా జాయిన్ కాంది అలా చదవడం కూడా ధర్మం. నా బండి బండి వస్తుందన్న షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆమె ఏపీ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానమ్మా. అది నేనైనా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత నేను మీకు చెప్తా. నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం. అది మీరు అందరూ అదే దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ లైన్ అమ్మా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ఉదయం జాయిన్ అవుతా ఉన్నారు. షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు షర్మిలమ్మ గారు వాళ్ళ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. ఏ పార్టీ లైన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మేము వెళ్తాము. అది అందుట్లో అవి నాకు తెలియదు అండి. నేను ఇంకా జాయిన్ కాంది రమణ గారు, నేను ఇంకా జాయిన్ కాంది అలా చదవడం కూడా ధర్మం. నా బండి బండి వస్తుందన్న షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆమె ఏపీ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానమ్మా. అది నేనైనా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత నేను మీకు చెప్తా. నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం. అది మీరు అందరూ అదే దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ లైన్